ఆర్జీటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते राजा स्वामी सर కొంచెం రెడీ స్వామి ఇది రాజా కొద్దిగా గామిని యస్యాం హిరణ్యాం ధేయం భావస్మృతానాం అస్మభోజనం అహం యస్య నమస్కారం అన్నిటికన్నా నుంచి లిటిగెంట్ లేకుండా కంటిన్యూస్ రెఫరెన్స్ దానికి మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఒక టీం ఉంటుంది సార్. ప్రతి గ్రామంలో ఒక టీం ఉంటుంది. దీన్ని మళ్ళీ వేరే జీపీఎస్ పాయింట్ తర్వాత వచ్చినట్టు మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అది చాలా అడ్వాన్స్ ముందు కొన్నాను సార్. ఓకే సార్. సార్ సార్ కలెక్టర్ సార్ పట్టుకోండి సార్. సార్ మీ ఇద్దరు పట్టుకోండి సార్. సార్ సార్ మంత్రి గారు చూడండి. అది అదని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన రాష్ట్రంలో మన ప్రతి పంచాయతీకి ప్రతి డివిజన్కు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించి దాదాపు 4 లక్షల మంది ఉద్యోగాల అవకాశం కల్పించి 1,20,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి ఒక సచివాలయాలు ఆఫీసులు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తీరుస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. 0 వడ్డీకే మీకు ఇచ్చి మిమ్మల్ని బలోపేతం చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అందరూ చేశారా లేదా? దయచేసి ఇవన్నిటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోండి. మన నియోజకవర్గ పరిధిలో మన గుడిపాల మండలంలో సిమెంట్ రోడ్లు కానీ మన పెద్దలు పంచాయతీరాజ్ మంత్రివర్గ గారి నేతృత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ కాలువలు కానీ అనుకోకుండా నిన్న ఈవినింగ్ చెప్పినా కూడా ఎన్ని చూపించే కార్యక్రమం ఈరోజు మన గుడిపాల మండలంలో ప్రారంభమైందని కూడా ఈ సభాముఖంగా ఆ వాలంటీర్ల వ్యవస్థ ఎటువంటిదంటే పంచాయతీ మీకు కూడా అదేలాగే రిజర్వ్ బ్యాంక్ నుంచే డబ్బులు పడుతుంది. కానీ ఎవరు కానీ ఇచ్చే అవకాశం లేదు. మీ శాలరీ 1వ తేదీ 2వ తేదీ మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆయన దృఢ సంకల్పంతో ఈ సర్వే ప్రారంభించడం ఒక 100 సంవత్సరాలు తర్వాత జరిగే కార్యక్రమం అంటే దాని గొప్పతనమేమో మీ అందరికి ఇప్పుడే అందరూ చెప్పారు. మా రిక్వెస్ట్ ఏమి అని అంటే ముఖ్యంగా దీనికి కావాల్సిండేది కోఆపరేషన్. అందరూ దయచేసి దీనికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సర్వే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా నిబద్ధతతో పనిచేయాలి. మన దగ్గర రికార్డ్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది రైతులు కూడా ఉండింటారు. మీ అందరికీ తెలుసు, ఒక రెవెన్యూ రికార్డులో ఒక పేరు మార్పించుకోవాలన్నా
ఒక పేరులో నా విస్తీర్ణం ఒకవేళ 1 ఎకరా ఉంది అని అంటే నిజంగానే భూమిలో 1 ఎకరా ఉంది అని తెలుసుకోవాలి అని అనుకున్నా, నా భూమిని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారేమో అనే అనుమానాన్ని తీర్చుకోవాలని అనుకున్నా, నేను నిజంగానే ఉండే భూమి నా పేరు మీద ఉందా అని తెలుసుకోవాలనుకున్నా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ తెలుసుకోవాలంటే మన 2 సంవత్సరాల క్రితం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు రాకన్నా ముందు మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి లేదు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు గ్రామ లెవెల్లోనే సచివాలయాలు రావడం, మీరు మళ్ళీ మీ సేవా సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకపోవడము ఒక ఎత్తు అయితే, మన రికార్డ్స్ అన్నీ మన దగ్గరలోనే ఇప్పుడు దాదాపు విఆర్ఓ గారు ప్రతి ఒక్క గ్రామానికి ఉండడము. ఇంతకుముందు అయితే అది కూడా ఉండేది కాదు. జిల్లా మొత్తం కలిపిన ఒక 450-500 మంది ఉండే విఆర్ఓలు ఈరోజు జిల్లా మొత్తం కలుపుకుంటే 1250 మంది దాకా మనకు జిల్లాలో ఈరోజు విఆర్ఓలు ఉండడం అంటే కేవలం మన సీఎం గారు చేసిన డెసిషన్ ఇది. 100 సంవత్సరాలకు ముందు భూమి అంటేనే తల్లితో పోల్చుకుంటారు. భూమి పైన ఆశ లేనివాడు ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండరు. ప్రతి ఒక్కడికి భూమి అంటేనే తన తల్లి పైన ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఈ భూమి పైన ఉంటుంది. ఈ 100 సంవత్సరాలకు ముందు చేసిన సర్వే బ్రిటిష్ వాళ్ళు గొలుసులో సర్వే చేశారు. అప్పుడు విఎంఏ వ్యవస్థ ఉండింది. విఎంఏ వ్యవస్థ కేవలం ఉన్నవారి కోసమే విఎంఏ వ్యవస్థ ఉండింది, పేదవాళ్ళ కోసం విఎంఏ వ్యవస్థ రాలా. ఈ యొక్క భూ పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటిసారి స్థాపించడం, పేదవాళ్ళందరికీ కూడా భూములు పంచిపెట్టడం జరిగింది. యుగానికి ఒక యుగ పురుషుడు వస్తాడు. మనందరూ కూడా సత్య హరిశ్చంద్రుని యొక్క మాట విన్నాము. సత్య హరిశ్చంద్రుడిగా ఎందుకు పేరు వచ్చిందంటే తన భార్య బిడ్డలను కూడా ఆ సత్యానికి లోబడి ఎన్ని బాధలు పడ్డాడో సత్య హరిశ్చంద్రుడు మీకు తెలుసు. అదేవిధంగా దానకర్ణుడు కూడా తన ప్రాణం పోయేటప్పుడు కూడా ఏ విధంగా దానం ఇచ్చాడో ఈ చరిత్ర ఇచ్చాడో మీకు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మనకు స్వతంత్రం తెచ్చేదానికి గాంధీ మహాత్ముడు వారి బృందం ఎంత పోరాడి బ్రిటిష్ వాళ్ళని తరిమి మనకు స్వతంత్రం తెచ్చారో ఆ విధంగా పేదవాడు కోటీశ్వరుడు కావాలి, పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పేదవాడు ధనికుడు కావాలి, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ముందుకు రావాలి, బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా రాజకీయంగా ఎదగాలి. ఎందుకు చెప్తున్నానంటే పేదవాడిని ధనవంతుడు చేయాలి, పేదవాడిని స్వతంత్రం ఇప్పించాలి. స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? పేదవాడికి భూమి రావాలి, విద్య రావాలి, రాజకీయ చైతన్యం రావాలి. అందుకే ప్రతి ఒక్క నవరత్నాలు కూడా మహిళా తల్లులపైనే అన్నీ ఏర్పాటు చేసి మీ అకౌంట్లో నీతి అనేది పదాన్ని ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేదవాళ్ళకందరికీ కూడా స్వతంత్రం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. సచివాలయం కంపల్సరీగా ఉండాలి. మార్పు తీసుకుని వచ్చినట్టు జగనన్న దాదాపు 73 సంవత్సరాలుగా మనం అర్జీలు ఎత్తుకుని దేశవ్యాప్తంగా తిరుగుతూ కలెక్టర్ల దగ్గరికి తిరుగుతూ సెక్రటరీ వరకు తిరుగుతుంటే మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేదు, గ్రామ వ్యవస్థను తీసుకుని వచ్చినాను, ఆ గ్రామ వ్యవస్థలో మీరు అక్కడనే ఉండి అక్కడనే పనులు చేసుకోండి మన గ్రామానికి సంబంధించినటువంటి వాలంటీర్లు కానీ గ్రామ సెక్రటరీలు కానీ పెట్టి పూర్తి సహకారం అందిస్తూ అమూల్ సంస్థ అనేది చాలా మంచి సంస్థ. కొన్ని రోజులు మీరు వెయిట్ చేయండి. ప్రతి రైతు ఏ విధంగా సుఖపడతాడో, ఏ విధంగా బెనిఫిట్ అవుతాడో, రైతులంతా ఏ విధంగా పైకి వస్తారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. డైరీలంతా ఎందుకు దెబ్బతింటుందో రేపు, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెట్టాడు ఆయన. అమల్లో వచ్చి ఇన్సెంటివ్ కూడా ఇవ్వబోతున్నారు. అమల్లో మంచి సంస్థ అది, ఎక్కడా అవినీతి లేకుండా చూసే కార్యక్రమాలు ఆయన తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనకు డైరీ కాకుండా ఆ రోజు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నారు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మీ ప్రేమాభిమానాన్ని పొందుతాడు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు. జిల్లాలో మనకు 25వ తారీఖున జరిగే కార్యక్రమంలో భాగంగా 190,000 మందికి మొత్తం లబ్ధి చేకూరనుంది. 120,000 మందికి మనకు కొత్త ఇంటి పట్టాల్లో భాగంగా, తర్వాత మనకు 70,000 మంది దాకా మనకు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు 28వ తారీఖున మన చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉరందూరులో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గం తప్ప నుంచి మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన భూమి మన హక్కు
అనే సమగ్ర రీసర్వే ద్వారా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో మాట ఇచ్చాం. ఈ భూ వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలకు ముందు ఈ సర్వేలు జరిగిందనేసి చెప్తున్నారు. అది 100 సంవత్సరాలైందా 110 సంవత్సరాలైందో కరెక్ట్గా ఎవరికి తెలియదు. ఏది ఏమైనా ఈరోజు ఈ భూ పరిరక్షణ ఈ రైతు పక్షపాతి కాబట్టి రైతులకు భూ పరిరక్షణ కార్యక్రమం నిన్న రాష్ట్ర రాజధానిలో చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వారు కలెక్టర్ గారు సమక్షంలో ఈ భూ సర్వేని సాంకేతిక పరిజ్ఞానం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ద్వారా డిజిటల్ సర్వే కానీ అదేవిధంగా గ్లోబల్ సర్వే కానీ జీపీసీ సర్వేలో కానీ ఇవన్నిటిని కూడా ఎవరి భూమిని ఎక్కడ కొన్ని రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానంతో సంరక్షించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, దానిపైన ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలని ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో గుడిపాల మండలంలో అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా వచ్చి ఈ భూ సమగ్ర సర్వేని చాలా చక్కగా చెప్పి రైతులకు ముఖ్యంగా వాళ్ళ భూముల్ని ఈ రక్షించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు. దీన్ని జాగ్రత్తగా మన గ్రామ సచివాలయ కార్యదర్శుల ద్వారా కానీ విఆర్ఓల దగ్గర కానీ మండల అధికారుల దగ్గర కానీ దీన్ని ఎవరి భూమిని వాళ్ళు శాశ్వతంగా హక్కు పొందే విధంగా రూపకల్పన చేసిన మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.